హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అని పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 దానికి సంబంధించిన మ్యాట్రిసెస్లోని ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సాల్వ్ 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేస్తాడు బై గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంటాడు. ఓకే, మరి 10 మార్కులకి అడుగుతూ ఉంటాడు. ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, సరే. మరి గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని ఇలా రాసుకుంటాం. క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ క్యాపిటల్ ఏ ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. మరి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క ఎక్స్ వై జెడ్ కోఎఫిషియంట్స్ని రో వైజ్ రాసుకుంటూ పోవాలి. దాన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్, మన ఈక్వేషన్స్లో ఎటువంటి వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై జెడ్, వాటిని కాలం వైజ్ రాసుకోవాలి. అదేవిధంగా కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే మన ఈక్వేషన్స్కి రైట్ సైడ్లో కాన్స్టెంట్స్, వాటిని కాలంగా రాసుకోవాలి. మీరు గమనిస్తే ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్. ఎందుకు సార్ అంటే రైట్ సైడ్లో జీరో కాకుండా నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. సరే, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటాము. మరి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ని అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ని అదేవిధంగా కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని కంబైన్ చేయాలి, క్లబ్ చేసి రాయాలి. సో ఇలా వచ్చిన మ్యాట్రిక్స్కి మనం ఎక్లాన్ ఫామ్ని అప్లై చేయాలి. ఎక్లాన్ ఫామ్ ఆర్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ జీరో బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్. ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ జీరోలు రావాలి. అంటే R1 పెంచి R2 R3ని, R2ని ఉపయోగించుకుని R3ని జీరో చేయాలంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది సార్, ఇట్లా వీటికి బిలో ఉన్న ప్లేసెస్లో ఎలిమెంట్స్ జీరోలు వచ్చి సో వాటిని మనము సాల్వ్ చేస్తాం ఆ లీనియర్ ఈక్వేషన్స్ని, మళ్ళీ అప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సో గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ 1 by 1 రాసుకోండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 4. 3x plus y minus 3z is equal to minus 4. అదేవిధంగా 2x minus 3y minus 5z is equal to minus 5. ఇప్పుడు వీటిని ax is equal to b ఫామ్ లాగా రాస్తాం. The above equations can be written as ఎలా రాస్తాము, క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి. మరి క్యాపిటల్ ఏ అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క ఎక్స్ వై జెడ్ కోఎఫిషియన్స్ 1 1 2, అదేవిధంగా 3 1 మైనస్ 3, అదేవిధంగా 2 మైనస్ 3 మైనస్ 5. ఆ ఈక్వేషన్స్ యొక్క ఎక్స్ వై జెడ్ కోఎఫిషియన్స్నే మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ 1, జెడ్ కోఎఫిషియంట్ 2, 3 1 మైనస్ 3, 2 మైనస్ 3 5. ఎస్, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. మన ఈక్వేషన్స్లో ఎక్స్ వై జెడ్లు ఉన్నాయి, వాటిని కాలం వైజ్ రాయాలి. అదేవిధంగా కాన్స్టెంట్ అంటే మన ఈక్వేషన్స్కి రైట్ సైడ్లో ఏమున్నాయి అవి కాలం వైజ్ రాయాలి. ఓకే, సరే. మరి ఇక్కడ రాద్దాం. వేర్ క్యాపిటల్ ఏ దాన్ని మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. అదే రాస్తున్నా 1 1 2, నెక్స్ట్ 3 1 మైనస్ 3, నెక్స్ట్ 2 మైనస్ 3 మైనస్ 5. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ అంటే దీన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు.
సో అదేవిధంగా క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్. సో 4 -4 -5. సరే, మరి ఇప్పుడు మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని రాద్దాం. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని ఏబితో డినోట్ చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ని రాసుకోండి. 1 1 2, దాని తర్వాత 3 1 -3, దాని తర్వాత 2 -3 -5. మరి ఫోర్త్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రాసుకో, అంటే 4 -4 -5. ఓకేనా? ఎస్. కాబట్టి ఏబిని కంబైన్ చేసేయండి. సో దాన్ని ఏమని చెప్పచ్చు? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్ లాగా రెడ్యూస్ చేయాలి. ఒక లైన్ రాస్తున్నా. నౌ రెడ్యూసింగ్ the augmented matrix into echelon form by using only రో ఆపరేషన్స్. ఎక్లాన్ ఫామ్లో మనము రో ఆపరేషన్స్ని మాత్రమే ఉపయోగించాలి. ఓకేనా? సరే, మరి చూద్దాం. ఎస్, ఇప్పుడు ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండేటట్లు చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అవుతే ఎస్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎస్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్ ఇవన్నీ ప్రిన్సిపల్ డయాగ్నల్కి అంటే 3 ప్లేస్లో 2 ప్లేస్లో -3 ప్లేస్లో 0 చేయాలి. ఎస్, మరి చూద్దాం. మనం చెప్పే ప్రొసీజర్ అంతా ఒకటే అన్ని మోడల్స్కి. సో నువ్వు దేన్ని ఫస్ట్ 0 చేయాలి? R1ని ఉపయోగించుకున్న R2 R3ని 0 చేయాలి. నువ్వు దేన్ని 0 చేసుకున్నా అది ఫస్ట్ రాసుకో. R2ని చేయాలి, అది రాస్తున్నాను. మళ్ళీ R2నే రాసుకో, మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది చివరిలో రాసుకో. ఎస్, ఇప్పుడు చూడండి. సో దేన్ని నువ్వు ఉపయోగిస్తున్నావు? R1ని. దేన్ని 0 చేయాలి? R2. అంటే దేన్నైతే ఉపయోగిస్తున్నావో దానితో క్రాస్ మల్టిప్లై చేయి, అంటే 1 × R2 -3R1. సార్ నాకు అది అర్థం కాలేదు, ఇంకొక విధంగా చెప్పండి అంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ R1 అంటే రాసుకో 1, R2 అంటే రాసుకో 3. R1ని ఉపయోగించుకుని R2ని 0 చేయాలి. ఎస్, ఇప్పుడు నువ్వు దేన్ని ఉపయోగిస్తున్న R1లో కాన్స్టెంట్ ఎవరు? 1. దానితో క్రాస్ మల్టిప్లై చేయి, 1 × R2 మైనస్ ఇంకా చేయాలి 3R1. అదే కదా నేను రాసింది. R2 అంటే 3 -3 × R1 అంటే 1, 3 - 3 0. ఎస్, మరి R1ని ఉపయోగించుకొని R2ని 0 చేసామా? మరి R3ని కూడా చేయాలిగా. సో R3, మళ్ళీ R3 రాసుకో, యూజ్ చేసేది చివర్లో రాసుకో. ఎస్, యూజ్ చేసి దాంతో క్రాస్ మల్టిప్లై 1 × R3 -2R1, అంతే. ఎస్, ఇప్పుడు ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుందో చూద్దాం. నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, నేను R1 రోని ఆపరేట్ చేయలేదు, R1 రోలో ఉన్న ఎలిమెంట్స్ని అలానే రాసుకో. ఎస్, 1 1 1 2 4 1 1 2 4. ఓకే, మరి R2ని ఏం ఆపరేషన్ చేశాను చూద్దాం. R2 -3 అనగా రఫ్లో చేద్దాం. R2 రాసుకున్నాను. R2 రో ఏంటి? 3 1 -3 -4. మైనస్ సబ్ట్రాక్షన్ చేద్దాం 3R1తో. సో R1 రోలో ఉన్న ఎలిమెంట్ని 3తో మల్టిప్లై చేయి. 3 1s 3 3 1s 3 3 2s 6 3 × 4 12. మిడిల్లో ఏముంది? మైనస్ ఉంది, కాబట్టి మైనస్తో ప్రతి ఒక్క ఎలిమెంట్ని మల్టిప్లై చేయాలి. ఎస్, +3 -3 0, 1 -3 -2, -3 -6 -9, -4 -12 -16. కాబట్టి సో 0 -2 9 -16. మరి R3ని ఏం చేసా? R3 రోని రాసుకొని ఫస్ట్ 2 -3 -5 -5. 2R1 R1 రోలో ఉన్న ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయి. 2 2s 4, 2 × 4 8. ఓకేనా?
ఎస్, కాబట్టి R3 రో రాశాను. R1 రోలో ఉన్న ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేశాను. 2 2 4 8. సో మైనస్ని మైనస్తో మల్టిప్లై చేసేయండి. +2 - 2 0, -3 - 2 -5, -5 - 4 -9, -8 -5 -13. ఓకే, కాబట్టి 0 -5 -9 -13. ఎస్, మరి నెక్స్ట్ ఏం చేయాలంటే R2ని ఉపయోగించుకొని R3ని మాత్రము మనం 0 చేయాలి. ఎస్, సేమ్ లాజిక్ దీని ఉపయోగించింది. సో దేన్ని 0 చేస్తున్నా? R3 రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది చివర్లో రాసుకో. ఓకే, ఇప్పుడు ఈ రెండిటికి మీరు ఆపరేషన్ చేసేది ఈ రెండింటినే, R2ని R3. ఆ రెండింటికి మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఆపరేషన్లో మైనస్ ఉంటుంది, ప్లస్ మైనస్ మైనసే వస్తుంది. అదే ఒకదానికి మైనస్ ఉండి ఇంకొక దానికి ప్లస్ ఉందనుకో, అక్కడ ఉన్న మైనస్ ఇక్కడ ఆపరేషన్ మైనస్ అవుతుంది. రెండు ప్లస్లు ఉన్నాయనుకో మైనస్ అవుతుంది. ఓకేనా? ఎస్, గమనించండి. ఇప్పుడు సేమ్ టెక్నిక్ ఇక్కడ యూజ్ చేసేది ఎవరిని? R2లో కాన్స్టెంట్, ఈ మైనస్ సింబల్ పక్కన పెట్టుకో. ఇంకా 2R3 - 5R2 అంటే ఇంటర్చేంజ్ చేసుకో అంతే. దీంతో క్రాస్ మల్టిప్లై చేయి, దీన్ని ఇక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడ ఉన్న దాన్ని పైకి తీసుకెళ్ళు. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఈ ఆపరేషన్ని మనం చేద్దాం. సో AB = R1 రోని నేను ఆపరేట్ చేయలేదు, అలానే రాస్తున్నా. R2 రోని కూడా ఆపరేట్ చేయలేదు, అలానే రాస్తున్నా. R3ని చేశా, ఏం చేశా? 2R3. R3లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయండి. 0 -10 2 × 9 18 -13 × 2 26. మైనస్ చేద్దాం. 5R2 రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 5తో మల్టిప్లై 0 -10 -5 × 9 45 -16 5 80. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. సో 2R3 రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయండి. -10 -18 -26. నెక్స్ట్ 5R2 రోలో ఉన్న ఎలిమెంట్ని 5తో మల్టిప్లై చేయి. 0 -10 5 × 9 45 -16 × 5 80. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్తో మల్టిప్లై చేసి సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి. 0 -10 + 10 0. అదేవిధంగా 45లో నుంచి 18ని తీసేయండి. ఓకే, +45 -18. 15లో నుంచి 8ని తీసేస్తే ఇక్కడ 7, మళ్ళీ ఇక్కడ బారింగ్ తీసుకుంటే 3 - 1 2 27 అనమాట. +27, ఈ రెండిట్లో బిగ్ నెంబర్ 45. నెక్స్ట్ ప్లస్ మైనస్ ఇక్కడ, కాబట్టి 80లో నుంచి 26ని తీసేయండి. 10లో 6 పోతే 4, బారింగ్ తీసుకుంటే 7 - 2 5 54 అనమాట. ఓకేనా? +54. కాబట్టి 0 0 27 +54. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ ప్లేస్లో 0 వచ్చాయి. దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫామ్. ఓకేనా? 1 - 2 27కి బిలో ఉన్న ప్లేసెస్లో 0లు వచ్చాయి. ఎస్, ఒక లైన్ రాస్తున్నా. Yes, this is in the echelon form. This is in the echelon form. Echelon form. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వివాలెంట్ టు, మళ్ళీ ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని AX = B లాగా మార్చేస్తాం. సో దిస్ ఈజ్ ఈక్వివాలెంట్ టు, అంటే దిస్ ఈజ్ అంటే ఎవరు? ఈ AB మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ఎస్. సో ఇది చివర్లో ఉండేది కాన్స్టెంట్ మ్యాట్రిక్సే. ఓకేనా? సో 1 1 2 0 -2 -9 0 0 27 ఇంటూ ఇక్కడ XYZ. అదేవిధంగా ఇక్కడ కాన్స్టెంట్ చివర్లో 4 -16 ఉంది, 54 ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము XYZ వాల్యూస్ని కనుక్కోవాలి. ఈ అబోవ్ మ్యాట్రిక్స్ నుంచి కరస్పాండింగ్ ఈక్వేషన్స్ రాయాలి. మరి చూద్దాం ఎట్లా రాయాలో. ఎస్, చూడండి. సో ద కరస్పాండింగ్ సిస్టమ్
ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్. సో ఫస్ట్ రో తో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయండి, సెకండ్ రో తో ఫస్ట్ కాలం, థర్డ్ రో తో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయండి. చెప్పండి. ఎక్స్ 1 ఇంటూ ఎక్స్ 1 ఇంటూ వై 2 ఇంటూ జెడ్ 2z ఈజ్ ఈక్వల్ టు 4. దీనికి ఒక నంబర్ 1. అదేవిధంగా 0 ఇంటూ ఎక్స్ అవుతుంది -2y -9z ఈజ్ ఈక్వల్ టు -16. అదేవిధంగా 27z ఈజ్ ఈక్వల్ టు 54 అనమాట. ఓకే, సో దానికి ఒక నంబర్ 3. ఇప్పుడు మనం XYZ వాల్యూస్ని కనుక్కోవాలి. సాల్వింగ్ బై బ్యాక్ సబ్స్టిట్యూషన్ అంటే ఫస్ట్ జెడ్ వాల్యూ కనుక్కుంటాం, YZని ఎక్స్లో 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వస్తుంది. సాల్వింగ్ బై బ్యాక్ సబ్స్టిట్యూషన్. సో బ్యాక్ సబ్స్టిట్యూషన్ నుంచి 27z ఈజ్ ఈక్వల్ టు 54. 27 టేబుల్లో 54 2 టైమ్స్ కట్ అవుద్ది. z ఈజ్ ఈక్వల్ టు 2. ఎస్, ఇప్పుడు y కనుక్కోవడానికి 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్న -2y -9 ఇంటూ z అంటే ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు -16. సింప్లిఫికేషన్ చేస్తున్న -2y -18 ఈజ్ ఈక్వల్ టు -16. -2y ఈజ్ ఈక్వల్ టు -16 -18 రైట్ సైడ్కి వెళ్తే +18 అవుతుంది. -2y ఈజ్ ఈక్వల్ టు +2 2 టు క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు -1. అదేవిధంగా 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్న ఎక్స్ వాల్యూ రావడానికి చెప్పండి. ఎక్స్ అంటే ఎక్సే, వై అంటే -1 డైరెక్ట్గా రాస్తున్నా, ప్లస్ మైనస్ మైనస్. 2z 2 ఇంటూ 2 4 ఈజ్ ఈక్వల్ టు 4. 4 రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది, క్యాన్సిల్ అవుద్ది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఒక లైన్ రాస్తున్నా. Therefore, the solution of the given system of equations are given system of equations are ఏంటి x is equal to 2, y x is equal to 1 1 1, y is equal to -1, z is equal to 2. yes, ఒక చిన్న పాయింట్ సార్, ఇక్కడ XYZ వాల్యూస్ కనుక్కొని మనం కరెక్టా కాదా ఎలా చెక్ చేయాలి, ఏదైనా టెక్నిక్ ఉంది? ఎస్, ఈ 3 వాల్యూస్ని మన గివెన్ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎందులో ఏం చేయండి, వెరిఫై అవ్వాలంటే LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు RHS వాల్యూ ఈక్వల్ రావాలి. ఎస్, 1 తీసుకోండి, ఎక్స్ బదులు ఎంత 1, y ప్లేస్లో -1 ప్లస్ 2 ఇంటూ జెడ్ 2 ఇంటూ 2 4 అనమాట, ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ 4 4 క్యాన్సిల్, -1 + 1 క్యాన్సిల్ 0. సార్ నెంబర్ 2లో చేస్తున్నా, చేసుకో. 3 ఇంటూ 1 3 ప్లస్ y అంటే ఎంత -1 ప్లస్ మైనస్ మైనస్ -3z 3 ఇంటూ 2 6 అంటే -6 ఈజ్ ఈక్వల్ టు -4. ఎస్, కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 3 మైనస్ ఈ రెండింటిని యాడ్ చేయండి, -7 ఈజ్ ఈక్వల్ టు -4. 3 -7 -4 ఈజ్ ఈక్వల్ టు -4. ఎస్, సరిపోయి. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.